ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని ప్రకటించింది. నిన్ననే రెండో జాబితాను ప్రకటించింది. దీనికోసమే కూటమి పార్టీ నేతలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో రెండో జాబితా ప్రకటించింది ఏపీ సర్కార్. అయితే ఈ జాబితాలో రెండో పేరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కేబినెట్ హోదాతో కూడిన పదవి అది. విద్యార్థులకు నైతిక విలువలు పెంపొందించే ప్రభుత్వ సలహాదారుగా ఆయన నియమించారు. అయితే సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే చాగంటి ఇలాంటి వక్తలకు పదవివ్వడం ద్వారా మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుంది అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఆయనకు పదవి ప్రకటించింది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో చాగంటికి ఈ బాధ్యతలు తీసుకోవాలని కోరింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తాను కానీ తనకు ఏ పదవులు వద్దు అని అప్పట్లో చాగంటి తిరస్కరించారు. ప్రభుత్వానికి సవినయంగా తెలియజేశారు. తనకు పదవుల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు అని చెప్పారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఆయన అనుమతి లేకుండా ఈ పదవి ప్రకటించి ఉంటుండొచ్చని, ఆయన అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే ప్రకటించి ఉంటారని కూడా తెలుస్తుంది. అయితే చాగంటి కోటేశ్వరరావు కాకుండా మరో ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకి పదవి ఇస్తారని ప్రచారం సాగింది. ఈ ఇద్దరు సమకాలికులే, సమాజంపై విపరీతమైన ప్రభావం చూపే వారే. అయితే గరికపాటి నరసింహారావు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ పదవి ఇవ్వడం సుముచితం. పైగా ఇదే పదవిని చాగంటి కోటేశ్వరరావు గతంలో తిరస్కరించారు. ఈ కారణం చేత గరికపాటిని ప్రభుత్వం ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. ఆయన పేరును ఈ జాబితాలో చేర్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో గరికపాటి పేరు తొలగించి చాగంటి పేరు పెట్టినట్టుగా తెలుస్తోంది. దానికి రాజకీయ కారణాలున్నట్టుగా వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. గతంలో ఒకసారి చిరంజీవి విషయంలో గరికపాటి వ్యవహరించిన తీరు తెలిసిందే. ఒక కార్యక్రమంలో గరికపాటి ప్రవచనం చేస్తుంటే అదే కార్యక్రమానికి హాజరైన చిరంజీవి చుట్టూ అభిమానులు చేరి సెల్ఫీలకు దిగారు. దీంతో గరికపాటి ప్రవచనానికి ఇబ్బంది కలిగింది. ఈ తరుణంలో చిరంజీవిని ఉద్దేశించి గరికపాటి చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ లో ఆగ్రహం నింపాయి. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు నాగబాబు. కొద్ది రోజుల పాటు గరికపాటిని ఒక రేంజ్ లో వేసుకున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు అదే గరికపాటికి కూటమి ప్రభుత్వంలో పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేస్తారని, అందుకే చంద్రబాబు మళ్లీ చాగంటి కోటేశ్వరరావుకి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపైన వైసీపీ అనుకూల మీడియా కథనాలు వడ్డిస్తోంది. అయితే ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలి మరి.